ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ రిలీజ్ అయిన సైంధవ్ సినిమా చూసి ఇప్పుడే వచ్చాను. ఆ సినిమా గురించి నావైన అభిప్రాయాలు, నా విశ్లేషణ మీకు అందించడం కోసం వచ్చాను. సైంధవ్ అది స్పెషల్ ఫిల్మ్ హీరో వెంకటేష్ కెరీర్లో. ఎందుకంటే ఇది 75th ఫిల్మ్గా బాగా పాపులర్ అయ్యి ఆ క్రేజు, ఆ అట్రాక్షన్ కూడా బాగా డెవలప్ అయింది అవతల వెంకటేష్ ఫ్యాన్స్లో కానీ లేకపోతే జనరల్ పబ్లిక్లో కానీ. ఎందుకంటే హీరో వెంకటేష్కి చాలా ఫ్యామిలీ ఆడియన్సు, లేడీ ఆడియన్సు చాలా ఎక్కువ హీరో వెంకటేష్కి. ఎందుకంటే తను చాలా ఫ్యామిలీ డ్రామా సినిమాలు తీయడం, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయడం, వీటి వల్ల ఎక్కువగా మధ్యలో అప్పుడప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చేసినప్పటికీ కూడా ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలను, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయడం వల్ల తను బాగా ఫ్యామిలీ ఆడియన్స్కి తను బాగా దగ్గరైన హీరోగా చెప్పాలి. అందువల్ల చాలా ఎక్కువగా ది ఫిల్మ్ వాజ్ వైడ్లీ డిస్కస్డ్. 75th ఫిల్మ్ అంట వెంకటేష్ది అని చెప్పి. తర్వాత ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే ది యంగెస్ట్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమా డైరెక్ట్ చేయడం మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే తను సీనియర్ మోస్ట్ హీరో అయితే తను యంగెస్ట్ డైరెక్టర్. వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ సినిమా అనేది ఇంకొక అట్రాక్షన్గా సినిమాకి మొదటి నుంచి వస్తూ వచ్చింది. దీనిలోని ఏంటంటే ఇప్పుడు ఈ సైంధవ్ సినిమా మనం రెగ్యులర్గా వెంకటేష్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యామిలీ డ్రామా, ఆ ఎంటర్టైన్మెంటు, వాటికి చాలా దూరంగా ఎవేగా ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్ అనమాట. మోస్ట్ ఇమోషనల్గా ఉంటుంది సినిమా అంతా కూడా. యాక్షన్ ఫిల్ము, ఫుల్ ఆఫ్ యాక్షన్ ఫిల్మ్ అంతా కూడా చాలా టైట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా అరెస్టింగ్ మూడ్లోనే సినిమా అంతా నడిచింది. సైంధవ్ అనే ఒక క్యారెక్టర్ని చాలా గొప్పగా డీల్ చేశాడు శైలేష్ కొలను. ఎందుకంటే తను కూతుర్ని అంటే ఎంతో ప్రేమగా పెంచుకున్న తన డాటర్కి ఒక దారుణమైన హెల్త్ పాడయ్యి ఆ నెర్వస్ డిజార్డర్కి సంబంధించిన సీరియస్ డ్యామేజ్ జరిగి ప్రాణాలకే ముప్పు ఉన్నది అని చెప్పి డాక్టర్ చెప్పడం అదొక పాయింట్. అయితే అది క్యూర్ అవ్వడానికి డాక్టర్ కావలసిన ఇంజెక్షను 17 కోట్ల రూపాయల ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఖరీదే 17 కోట్లు. ఆ 17 కోట్లు పెట్టి ఆ ఇంజెక్షన్ తీసుకొస్తే కానీ తన కూతురు బతకని పరిస్థితుల్లో అక్కడ అంటే చాలా గొప్పగా డీల్ చేశాడు డైరెక్టర్. ఎలా అంటే ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ బ్లాక్ గెయిన్ చేశాడు, ఓ పక్కన డాటర్కి, ఫాదర్కి, వెంకటేష్కి డాటర్కి ఉన్న మంచి ఆ లవ్ బాండింగ్ ఎంతో బాగా చూపించి ఒక్కసారిగా అవతల ఇంకో పక్కన ఇంద్రప్రస్థ అనే చోట అక్కడ దారుణమైన సాంఘిక విద్రోహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు చాలా దారుణమైన మనుషులు అనమాట. అంటే మన ఇండియన్ యూత్ని బాగా ట్రైన్ చేసి వాళ్ళని నానా రకాలుగా వాళ్ళని ట్రాప్ చేసి అక్కడ డ్రగ్స్, ఆ ప్లేస్ అంతా కూడా చాలా భయానకమైన ఒక ప్రదేశం అనమాట అది. అందులో అక్కడ మన ఇండియన్ యూత్ కుర్రాళ్ళందరినీ కూడా పోగేసి వాళ్ళని పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి ఆ గ్యాంగ్లో పెట్టి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని ఒక వార్ఫేర్లో వాళ్ళని బాగా ట్రైన్ చేసి వాళ్ళని టెర్రరిస్టులకి అప్పచెప్పడం అనే ఒక కార్యక్రమం అక్కడ జరుగుతున్నది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అక్కడ చాలా బాగా స్ప్రెడ్ అయ్యాయి అని చూపించి దాంతోనే బిగిన్ అవుతుంది మొట్టమొదటి బేసిక్గా సినిమా. దాని గురించి చిన్న ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పి తనికెళ్ళ భరణి లాంటి ఒక సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేత దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మెల్లిగా కథలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు చేసే పనులకి మొట్టమొదట ఆ బాస్ ఎవరైతే ముఖేష్ ఋషి ఉన్నాడో ఆ ముఖేష్ ఋషి దగ్గరే వెంకటేష్ మొదట్లో వాళ్ళకి పనిచేసి అక్కడ వాళ్ళ దగ్గరే ఉండి అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా కుర్రాళ్ళందరినీ కూడా వాళ్ళని ఈ రకమైన యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారు చేసి వాళ్ళకి అన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ని క్రియేట్ చేసి వాళ్ళని ఆ విధంగా క్యాచ్ చేసి వాళ్ళందరినీ దేశానికే మళ్ళీ వ్యతిరేకంగా తయారు చేసే ఒక సంఘ విద్రోహ కార్యక్రమం అక్కడ జరుగుతున్నది. దానిలో వెంకటేష్ ఈ సైంధవ్ అనే క్యారెక్టర్ ఒకటి అవ్వడం,
తర్వాత భార్య చనిపోతూ నువ్వు ఇంతమంది పిల్లల తాలూకా జీవితాలని వాళ్ళని తీసుకెళ్ళి టెర్రరిస్ట్ చేతిలో పెడుతున్నావు, ఈరోజు నా డాటర్ని నీ చేతిలో ఎలా పెట్టాలి అని ఒక డైలాగ్తో ఆ సైంధవ్ క్యారెక్టర్లోని ఒక రకమైన పరివర్తన వచ్చి, మానసిక పరివర్తన వచ్చి, మామూలుగా తను అక్కడ ఒక యార్డ్లో ఒక ట్రక్ డ్రైవర్గా పనిచేయడం, అక్కడే తను జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకుని అక్కడ ఫిక్స్ అవ్వడం, అక్కడ మనకు సినిమా ఓపెన్ అవుతుంది. ఇంకో పక్కన వాళ్ళు చేసే యాక్టివిటీసు, ముఖేష్ ఋషి అండ్ టీమ్ వాళ్ళ గ్యాంగు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ పక్కన, ఈ పక్కనేమో కూతురు ఫాదరు ఈ డ్రామాని ఓ పక్కన నడుపుతూ తల్లి లేని పిల్లని ఎంత ప్రేమగా తండ్రి సాకుతాడు, ఎంత బాండ్ వాళ్ళిద్దరి మధ్య డెవలప్ అవుతుంది అన్నది చాలా టచ్చింగ్గా తీసాడు శైలేష్ కొలను గ్యారంటీగా. అండ్ అఫ్ కోర్స్ హీరో వెంకటేష్కి ఉన్న ఆ సీనియారిటీ కానీ, లేకపోతే ఆ యాక్టింగ్ ఎబిలిటీ, మెచ్యూరిటీ అవన్నీ కూడా ఈ క్యారెక్టర్కి చాలా గొప్పగా హెల్ప్ అయ్యి వెంకటేష్ పెర్ఫార్మెన్స్ మొదటి నుంచి కొస వరకు కూడా చాలా టచ్చింగ్గా, హార్ట్ టచ్చింగ్గా చాలా బాగా నడిచింది ఈ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ అంతా కూడా. తర్వాత తిని 17 కోట్లు కోసం అని చెప్పి మళ్ళీ ఎవరి దగ్గర నుంచి అయితే భార్య మాట కోసం అని చెప్పి భార్య మాటను గౌరవించి ఎవరైతే ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి బయటకు వచ్చి మామూలు సజావైన మామూలు వెరీ సరళమైన జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకున్నాడో ఆ పాయింట్లో మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి 17 కోట్ల కోసం అని చెప్పి వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి, అక్కడ అవన్నీ ఆ వాతావరణాన్ని అంతా కూడా ఆఖరిని తను ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఇలాంటి పిల్లలు అంటే 17 కోట్ల ఇంజెక్షను అంటే దాన్ని అది ఎలా సాధించాలి అన్న దాంట్లో అలాంటి వ్యాధితో బాధపడుతున్న ఎంతోమంది పిల్లలకి వాళ్ళ తాలూకు సామ్రాజ్యాన్ని మొత్తం నాశనం చేసి వాళ్ళు క్యాప్చర్ చేసిన ఆ ఇంజెక్షన్స్ అన్నిటినీ తీసుకొచ్చి అనేక మంది పిల్లల్ని కాపాడే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని, బాధ్యతని భుజాల మీద వేసుకుని ఆ సైంధవ్ అనే క్యారెక్టరు, టైటిలే సైంధవ్ అంటే మనకి సైంధవుడిలాగా అడ్డుపడుతున్నాడ్రా అంటాం మనం. శివుడిని ఎన్నో సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం అయిన తర్వాత ఒక్కరోజైనా పాండవులను అడ్డుకునే వరం ఇమ్మని చెప్పి సైంధవుడు అడుగుతాడు. ఆ విధంగా అడ్డుపడడం వల్లే అభిమన్యుడు చావు కూడా జరిగింది భారతంలో అన్నది మనం పురాణాల్లో చదువుకున్నమాట. అందుకని మనకి సైంధవ్ అనగానే ఒక నెగిటివ్ సెన్స్, శకుని అని కానీ సైంధవుడు అని కానీ అంటే ఒక నెగిటివ్ సెన్స్ వస్తుంది. వాడు శకునిలా దాపరించాడరా అని అంటాం, సైంధవుడిలా అడ్డుపడ్డాడరా అంటాం ఇవన్నీ. బట్ సైంధవ్ అనే క్యారెక్టర్ దేనికి అడ్డుపడ్డాడు ఈ సినిమాలోనంటే పిల్లల ఆరోగ్యానికి, లేకపోతే పిల్లల తాలూకా ప్రాణాలని కాపాడడానికి వాళ్ళకి సంఘ విద్రోహక శక్తులుగా ఎవరైతే చెలరేగిపోతున్నారో వాళ్ళకి అడ్డుపడే పాత్రగా సైంధవ్ అనే క్యారెక్టరు లాస్ట్కి ట్రాన్స్ఫార్మ్ అవడం అన్నదే సినిమాలో చాలా గొప్ప పాయింట్. అండ్ ఏ డాక్టర్ కోసం అయితే పాపం తను అంత తప్పించి తాపత్రయపడతాడో ఆ డాక్టర్ని మిస్ అవుతాడు క్లైమాక్స్లో సైంధవ్ క్యారెక్టర్. బట్ చాలామంది పిల్లలు సైంధవ్ చేసిన ఆ సాహసం వల్ల చాలామందికి ఆ వ్యాధి నయమై ఆ 17 కోట్ల ఇంజెక్షన్ని ఎలాగైనా వాళ్ళందరికీ ఇప్పించి వాళ్ళందరి ప్రాణాలని కాపాడిన ఒక పాజిటివ్ క్యారెక్టర్గా సినిమాలో ఆఖరిని ఆ క్యారెక్టర్ అలాగా కన్క్లూడ్ చేశాడు శైలేష్ కొలను. అయితే ఈ సినిమాలోని బేసిక్గా ఏంటంటే మొదటి నుంచి ఎప్పుడైతే సినిమా టేకఫ్ అయిందో అప్పటి నుంచి కూడా మరి ఎక్కడ అసలు అంటే వాట్ యు కాల్ ఒక కామెడీ కోసమని, ఒక ఎంటర్టైన్మెంట్ కోసమని తాపత్రయపడడం, వెకిలి సీన్స్ పెట్టడం, వెకిలి కామెడీ, వెకిలి డైలాగులు, ఊరికే పంచ్ డైలాగులు అలాంటివేమీ అసలు వాటికి తావే ఇవ్వలేదు డైరెక్టర్ శైలేష్ కొలను. నిజంగా ఆ విషయంలో డైరెక్టర్ని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే తను బేసిక్గా డాక్టర్ అతను, అందుకని తనకి టచ్ అయిన పాయింట్ అరే ఇది 17 కోట్లు ఇలాంటి ప్రాబ్లం ఉన్న పిల్లల్ని ఎలాగా అసలు 17 కోట్లు ఎంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు, ఎంతమంది కొనుక్కుని పిల్లల్ని సేవ్ చేసుకోగలరు అనే ఆలోచన ఏదో తనకి డాక్టర్గా మనసులో మెదలడం వల్ల దాన్ని కథారూపంగా చేసుకుని ఆ పాయింట్ని ఒక పాపులర్ హీరో, ఒక వెంకటేష్ లాంటి ఒక స్టార్డమ్, ఒక పాపులారిటీ, ఒక లాంగ్ కెరీర్ ఉన్న ఒక మెచ్యూర్డ్ హీరో చెప్తే ఎక్కువ జనాల్లోకి వెళ్తుందన్న ఒక నమ్మకం శైలేష్ కొలంలో బాగా మొదటి నుంచి పేరుకుని ఈ కథను వెంకటేష్కి చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరూ కలిపి చాలా అంటే మనం కంబైన్డ్ స్టడీస్ అంటుంటాం, అలా కంబైన్డ్ స్టడీ లాగా చేసి
ఈ సినిమాని అంత పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, పర్ఫెక్ట్ గ్రిప్ థియేటర్లో, ఆడిటోరియంలో లాస్ట్ సీన్ వరకు మెయింటైన్ చేశారు ఆ సినిమాలో. ఎక్కడ మీకు అంటే ఏ సీన్కి ఆ సీన్ మాట్లాడుకోవాలంటే కొన్ని సీన్స్ ఇదంతా హీరో క్యారెక్టరైజేషను, హీరో లైఫు, హీరో ట్రావెలు, ఆ ట్రావెల్లో తగిలిన పాత్రలు, ఆ ఎదురైన క్యారెక్టరైజేషన్స్, ఎదురైన సన్నివేశాలు, ఎదురు దెబ్బలు, వీటి మీదే కథంతా మొదటి నుంచి కొస వరకు వెళ్ళడం. ఆ పాప తాలూకా ఆరోగ్యాన్ని ఏదైతే అది ప్రమాదంలో ఉన్నది, ఆ అమ్మాయి ఆ చిన్న పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అన్న పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి కూడా మనం ఆ ఫీల్తోనే ముందుకెళ్తుంటాం. ఎందుకంటే ఈ సైంధవ్ డాటరు బతుకుతుందా లేదా, సైంధవ్ వీటిని సాధించగలుగుతాడా లేదా అనే ఒక ఉత్కంఠ మాత్రం సినిమాలో లాస్ట్ వరకు ప్రతి ఫ్రేమ్లో, ప్రతి సీన్లోని అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎందుకంటే ఇందులోని ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్మెంటు, అలాగే డాటర్ ప్రాబ్లం ఎస్టాబ్లిష్ చేసి, తర్వాత ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఉన్న వాళ్ళందరి తాలూకు క్యారెక్టరైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, మెల్లిగా కథలోకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి హీరో తాలూకా డైమెన్షన్ కంప్లీట్గా ఒక యాక్షన్ హీరో, యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్ అలాగా దాన్ని అలాగ ట్రాన్స్ఫార్మ్ అవుతూ సినిమా లాస్ట్ వరకు వెళ్ళింది. అండ్ ఎక్కడ కూడా ఈ సినిమాలోని ఇది ల్యాగ్ ఉన్నది, లేకపోతే ఇంకా ఇది ట్రిమ్ అయితే బాగుండును, ఈ సీన్లు ఉండకపోతే బాగుండును అన్నవి మాత్రం ఎక్కడ లేకుండా చాలా మంచి టేకింగ్. శైలేష్ కోల్ని 100% ఎప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మామూలుగా ఏ ఫ్యామిలీ డ్రామావో, లేకపోతే ఏ ఎంటర్టైన్మెంట్ సినిమావో, ఏ లవ్ స్టోరీయో చేయాల్సిన వాతావరణం, ఎందుకంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చూస్తారు, ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలు చూస్తారని ఒక ఫీల్ మనలో ఉంటుంది. అండ్ సినిమా ఇండస్ట్రీలో కూడా మోర్ సో అది ఎక్కువగా ఉంది అందరిలో. కానీ దాని అంతటికీ కూడా విభిన్నంగా ఒక వినూత్నమైన కథ, ఒక విలక్షణమైన పాయింట్ను తీసుకుని, ఏదైతే ఈ రోజున బర్నింగ్ ప్రాబ్లంగా ఈ దేశంలో ఉందో ఆ వ్యాధి, ఆ నెర్వస్ డిజార్డర్కి సంబంధించిన సీరియస్ నెర్వస్ డిజార్డర్, దానికి సంబంధించిన ఆ ఇష్యూని ఈ సినిమాలో బాగా డిస్కస్ చేసి దానికోసం హీరో పోరాడడం, వాళ్ళందరినీ కూడా మొత్తానికి వాళ్ళందరినీ మట్టుబెట్టి ఆ ఇంజక్షన్లు తెచ్చే వరకు కూడా చేసిన ఆ ట్రావెల్ ఏదైతే ఉందో శైలేష్ కోల్ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఏమాత్రం ఎక్కడ ఏ రకమైన కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, లేకపోతే ఒక రొమాన్స్ కానీ, పాటలు కానీ గెయిన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాలో జరిగే పని కాదు. ఎందుకంటే ఆ సినిమా అంత సీరియస్ మూడ్లో ఉన్న కథ బేసిక్గా అది. ఆ కథను అలాగే డీల్ చేసి ఎక్కడ డైల్యూట్ చేయకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా హీరోని దాన్ని ఆ విధంగా ఎలాగైతే తను చూపించాలనుకున్నాడో మొదటి నుంచి కొస వరకు ఆ విధంగానే చూపించడంలో 100కి కోటిపాళ్ళు డైరెక్టర్గా శైలేష్ కోల్ను గ్యారంటీగా మంచి సక్సెస్ అయ్యాడు ఆ రకంగా చెప్పాలంటే. అండ్ అఫ్కోర్స్ దాంట్లో ప్రతి సీను ఫస్ట్ హాఫ్ నుంచి టువర్డ్స్ క్లైమాక్స్ లాస్ట్ 25 మినిట్స్ అయితే మాత్రం నిజంగా చాలా హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. ఓ పక్కన ఆ పాప ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది, ఇంకో పక్కనేమో హీరో వాళ్ళందరితో ఫైట్ చేసి తను ఉంటాడా తనే పోతాడా. ఒక డైలాగ్ కూడా ఉంది, నేను మళ్ళీ తిరిగి రాకపోతే నా డాటర్ని నువ్వే చూసుకోవాలని చెప్పి మదర్ లాంటి ఒక క్యారెక్టర్కి చెప్పి మరి సైంధవ్ బయటికి వెళ్ళినప్పుడు ఇంక అక్కడి నుంచి అసలు ఆ టెంపో ఎక్స్ట్రాడనరీగా రన్ అయింది. ఎందుకంటే హీరో పోతాడా, అందులో హీరో పోతే ఈ బిడ్డకి ఇంజెక్షన్ ఎవరు తీసుకొచ్చి ఇస్తారు, ఈ బిడ్డ బతుకుతుందా లేదా, ఇవన్నీ కూడా మనకి లాస్ట్ 25 మినిట్స్లో మాత్రం చాలా గ్రిప్పింగ్గా, ఫుల్ ఆఫ్ యాక్షన్. ఆ లొకేషన్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నవి ఆ ఓల్డ్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్, ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఉన్న ఆ ఫోర్ట్స్, వాటన్నిటిలో కూడా చాలా మంచి లొకేషన్స్లో అంటే మనకి ప్రతిదీ ఒక న్యూ ఫీలింగ్ ఇచ్చేటట్టుగా ఉన్నది. అందులోని బుజ్జికొండవే పాట అసలు చాలా టచ్చింగ్గా ఎంత బాగుందో. ఆ అమ్మాయి పుట్టినరోజు, నాన్న నా పుట్టినరోజు ఇవాళ మర్చిపోయావు అని అడిగితే అప్పుడు బయటికి తీసుకెళ్ళినప్పుడు ఆ పాట, ఆ అట్మాస్ఫియరు, ఆ పిల్ల బతుకుతుందా లేదా అన్న ఒక ఫీలింగ్ ప్రతి ఆడియన్లో ఉంటుండగా ఆ సాంగు చాలా మంచి
చాలా సెంటిమెంటల్గా చాలా బాగుంది సినిమాలో. అండ్ ఇప్పుడు మోర్ సో ఇప్పుడు ఈకకి ఈక పీకకి పీక తీయాలంటే ఇందాకే మీకు చెప్పాను నేను, ఇందులో కామెడీ లేదు, ఇందులో ఎంటర్టైన్మెంట్ లేదు, పూర్తిగా సీరియస్ సినిమా ఇది, పూర్తిగా యాక్షన్ ఇమోషన్ తప్పితే ఈ సినిమాలో ఇంకేమీ లేదు అని చెప్పడానికి ఒక గ్లాసు సగం నిండి ఉంది అని చెప్పచ్చు, సగం ఖాళీగా ఉందని కూడా చెప్పచ్చు. ఈ కథకి కావలసిన సీన్లు ఏంటి, ఈ కథ ముందుకు నడవడానికి కావాల్సిన ఇమోషన్స్ ఏంటి, ఈ కథ పూర్తిగా రక్తి కట్టడానికి కావాల్సిన ఎలిమెంట్స్ కాంపోనెంట్స్ ఏంటున్నాయి, వాటిని మాత్రమే దీనిలో ప్రజెంట్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అరే ఇందులోనే ఈ బ్లాక్లో ఎంటర్టైన్మెంట్ పెడితే బాగుంటుంది, ఈ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఎంటర్టైన్మెంట్ పెట్టుకుని మెల్లిగా సీరియస్గా చేద్దాం సినిమా అని అనుకున్న పని మాత్రం ఈ సినిమాలో డైరెక్టర్ శైలేష్ కోల్ చేయలేదు, అవసరం లేదు. తను నమ్మిన కథని నమ్మినట్టుగా అనుకున్నది అనుకున్నట్టుగా తీసాడు 100%. వెంకటేష్ కెరీర్లో ఈ స్టేజ్లో అంటే తనంత మెచ్యూరిటీ 70 సినిమాలు ఇంత కెరీరు, లాంగ్ కెరీరు, దాదాపు 35 ఏళ్ల కెరీరు, ఇలాంటి కెరీర్లో ఈ టైంలో చేయవలసిన ఒక మెచ్యూరిటీ అంటే మనం మొన్న భగవంత్ కేసరి చూసాం బాలకృష్ణ గారు, ఆయన ఏజ్కి తగ్గ క్యారెక్టరు, ఒక డాటర్ లాంటి ఒక క్యారెక్టరు మనం ఎలాగైతే చూసామో ఈ సినిమాలో కూడా హీరో వెంకటేష్ తన ఏజ్కి తన మెచ్యూరిటీకి సరిపోయిన క్యారెక్టర్ని చేయడం అనేది ఈ సినిమాలోని మెరిట్. బేసిక్గా అది బాగా పండింది. ఎందుకంటే తను మళ్ళీ షేవ్ చేసుకుని నీట్గా ట్రిమ్గా తయారయ్యి ఒక హీరోయిన్తో పాటలు పాడడం అలాంటి కథ కాదు, అలాంటి సినిమా కాదు, అలాంటి నెరేషన్ కాదు, అలాంటి ట్రీట్మెంట్ కాదు. ఇది కంప్లీట్గా ఒక పాయింట్ ఆఫ్ ఇమోషన్ మీద సినిమాని మొదటి నుంచి కొస వరకు నడిపించడం జరిగింది. ఆ విషయంలో ఆ కోణంలో ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో ఈ సినిమా 100% చాలా బాగుందనే చెప్పాలి. దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ యాక్షన్ ప్యాక్డ్, ఫుల్గా ఎమోషను, వెంకటేష్ పెర్ఫార్మెన్సు అండ్ ఆ పాప సెంటిమెంటు, అలాగే ఒక పక్కన ఈ ఇంజెక్షన్కి సంబంధించిన ఒక చాలా పెద్ద డిస్కషన్ సినిమాలోని ఒక డాక్టర్ తాపత్రయపడడం, పిల్లలు ఎదురుగుండా ఎవరైతే ఎఫర్డ్ చేయలేక 17 కోట్లు ఎఫర్డ్ చేయలేక వాటిని చాలామంది పిల్లల ప్రాణాలు హాస్పిటల్లో పోవడం, ఇవన్నీ కూడా చాలా అవే ఫ్రమ్ రెగ్యులర్ స్టోరీ, అవే ఫ్రమ్ మనం రెగ్యులర్గా చూసే సినిమాలా కాకుండా ఒక న్యూ ఎక్స్పీరియన్స్, ఒక న్యూ ఫిల్మ్గా 100% వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా ఈ కథని తను ఎంచుకున్నందుకు 100% ఇట్ విల్ స్టాండ్ యాజ్ ఎ స్పెషల్ ఫిల్మ్ ఇన్ హిస్ కెరీర్ 100% ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ శైలేష్ కోల్ను నీడ్స్ ఆల్ ద ప్రైజ్, ఆల్ ది ఎప్రిసియేషన్. ఎందుకంటే తను ఇలాంటి ఒక యంగెస్ట్ డైరెక్టరు తను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, హాలీవుడ్లోని ఇలా జరుగుతుంది, ఒక సీనియర్ హీరోలతోని యంగ్ డైరెక్టర్స్ ఆ విధంగా చేస్తే ఎంతో బాగుంటుందని నా ఫీలింగ్ మొదటి నుంచి అని తను ఏదైతే మొదటి నుంచి మాతో మీడియాతో ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చాడో అవన్నీ కూడా సినిమాలో 100% ఉన్నాయి. ఏడిపి కళ్ళ నీళ్ళు వస్తాయి చాలా సీన్స్లో, చాలా సెంటిమెంటల్గా చాలా బాగుంది సినిమా సైంధవ్. కాబట్టి సైంధవ్ అని టైటిల్ ఉంది కాబట్టి ఇదేదో హీరోది నెగిటివ్ క్యారెక్టరు, వీడు నెగిటివ్గా ఉంటాడు హీరో అని అనుకోవాల్సిన అవసరం లేదు. సైంధవుడు ఎవరికి అడ్డుపడ్డాడంటే ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి, సంఘ విద్రోహక శక్తులుగా ఈ దేశాన్ని, ఈ దేశం యువతని భ్రష్టు పట్టించి టెర్రరిస్టుల చేతికి అప్పచెప్పే ఒక దుర్మార్గపు గ్రూపుకి అడ్డుపడ్డ సైంధవుడుగా ఈ సైంధవ్ సినిమా అన్నది 100% చాలా థియేటర్లో చాలా అరెస్టింగ్ మూడ్ అనమాట. ఎక్కడ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా ఉన్నారు, ఎక్కడ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్లో సినిమా చూశారు. అంత ఎమోషనల్ అవుట్ బరస్ట్ ఈ సినిమా, ఫుల్ ఆఫ్ యాక్షన్. హ్యాపీగా లేడీస్ అంటే వెంకటేష్ ఫ్యాన్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఫ్యాన్స్ ఆయనకు ఉంటుండగా ఆయనకి మహిళా ప్రేక్షకులు, మహిళా అభిమానులు చాలా ఎక్కువ, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక ఫాదర్ క్యారెక్టరు, ఒక డాటర్ కోసం, భార్యను పోగొట్టుకుని ఆ డాటర్ని పెంచడం కోసం తను పడ్డ తాపత్రయం, ఇవన్నీ కూడా మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. అండ్ యూత్ అండ్ మాస్, ఆ యాక్షను, ఆ ఎపిసోడ్స్, వెంకటేష్ డైలాగులు, మాస్ డైలాగులు చెప్పాడు ఈ సినిమాలో, అవన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి సినిమాలోని. అండ్ యూ కెన్ వాచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ ఫిల్మ్ ఇది. మనం ఎంటర్టైన్మెంట్ అంటే ఒక కామెడీయే కాదు, ఒక ఫ్యామిలీ డ్రామాయే కాదు, ఒక రొమాన్సే కాదు, యాక్షన్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ది హెడ్డింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆ రకంగా కూడా సినిమా మంచి ఎంటర్టైనింగ్గా ఉన్నదని చెప్పవలసిన సినిమా సైంధవ్. సో గో అండ్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.